ప్రకాశం జిల్లా త్రిపురాంతకం పక్కన ఐటీవరం అనే గ్రామంలో ఉన్నామండి. రైతు పేరు వచ్చేసి శీలం దిబ్బయ్య గారు. సార్ మీరు ఎన్ని ఎకరాలు వేసారండి? ఎకరన్నారా. ఇత్తనం పేరు ఈగ ఎలా ఉంది సార్? ఈ నెంబర్ 1 బాగుంది. ఒక బొబ్బ గాని క్వాలిటీ అంటికి ఇప్పుడు 2 తంతలు వేసి బాగా కాసింది. తాలు కాయలేదు. ఈ రోజు నల్లికి గాని తట్టుకుంది. ఇంతలా నల్లి వచ్చి ఎక్కువ ఉండ అంటికి బాగుంది. ఈ ప్రతి రైతు ఈ ఇత్తనం వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. త్రిపురాంతం పక్కన ఐటీవరం శీలం దిబ్బయ్య మాది. నా పేరు. ఈగని ఇత్తనం వేసుకోవచ్చు. నల్లికి గాని క్వాలిటీ బాగుంది. తాలు గారాల నల్లికి గాని తట్టుకుంది. దేనికైనా అంటికి అన్ని రంగాలలో నెంబర్ 1 ఇత్తనం బాగున్నది. ఇది వేసుకోవచ్చు ప్రతి రైతు గాని ఎవరైనా. నెంబర్ 1గా ఉంది. నల్లి ఈ రోజు ఇవాళ నల్లి ఫుల్గా ఉండగా నల్లికి గాని తట్టుకున్నది అంటే ఇత్తనం మంచిది. బొబ్బరాలే నల్లికి తట్టుకుంది. క్వాలిటీ వచ్చింది. కాయ రంగు కానీ దేనికైనా అంటికి బాగుంది. 1-2 తంతలు కానీ కాసింది. ఈ కోస్తే 3వ తంత కానీ కొత్తది. కాపు బాగున్నది. 2 తంతలు బాగా కాసేది. 3వ తంత కానీ కాస్తుంది. ఇంకా కోత కోయాలా. ఇప్పుడు ఇదే గ్రామంలో నర్సరీ అండి రెడ్డి గారిది. సార్ మీ పేరు? సార్ కోటిరెడ్డి. మీ నర్సరీ పేరు? శ్రీ వెంకటేశ్వర నర్సరీ. ఏ ఊర్లో సార్? ఐటీవరం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర నర్సరీ అండి. రెడ్డి గారు ఇప్పుడు మీరు ఈ పొలం చూడటానికి వచ్చారు కదా, ఇప్పుడు ఈ సంవత్సరం ఉన్న పరిస్థితుల్లో ఈ వెరైటీ మీకు ఏమనిపించింది? బాగానే ఉంది. ఈ ఇత్తనం పేరు సార్? ఈగ సైజ్ ఉంది, కొంచెం క్వాలిటీ ఉంది దాంట్లో. ఇప్పుడు ఒకసారి ఆ కాపు కూడా చూపించండి అమ్మా. ఇప్పుడు నల్లి బాగా ఎక్కువ ఉంది ఈ సంవత్సరం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇత్తనం మీకేమనిపించింది సార్? పర్లేదు, బాగా. ఎందుకంటే మీరు నర్సరీ మెయింటైన్ చేసే వాళ్ళు ఎన్నో వెరైటీలు చూస్తారు. మీరు చూసిన అనుభవంలో ఈ ఇత్తనం ఎలా ఉందో చెప్పండి. పర్లేదు సార్, సైజ్ ఉంది, తట్టుకుంది కొంచెం. ఓకే, థ్యాంక్ యూ సార్. తట్టుకుంది. మీ పేరు చెప్పండి సార్? నా పేరు దామసానోబయ్య, ఐటీవరం త్రిపురాంతకం పక్కన. ఈగ అనే విత్తనం ఇబ్బంది ఏం లేదు. నిమ్మకైనా తట్టుకుంటది. వర్ష ప్రభావానికి కూడా తట్టుకునే శక్తి ఉంది దానికి. ఎటువంటి ఇబ్బంది లేదు. తాలు నిమ్మ శాతానికి తట్టుకునే విధంగా ఉంది. ఈగ అనేది ఎప్పటికీ వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాయ సైజు రంగు సైజు నెంబర్ 1, క్వాలిటీ బాగానే ఉంది.